తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అందరూ అనుకున్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు అని. రేపు కేసీఆర్ కూడా తను మూకుమ్మడిగా బీజేపీలోకి వెళ్ళినా కూడా వచ్చేది ఏమీ ఉండదు. మహా అయితే కేంద్ర ప్రభుత్వం అండ ఉంటుంది కావచ్చు. అంత అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉందా అనేదే క్వశ్చన్ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. మీరు మన ఛానల్ పొలిటికల్ కలర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మన కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం జరగబోతా ఉందనే చర్చలు జోరుగా సాగుతూ ఉన్నాయి. మనం ఈ విలీనానికి సంబంధించి కూడా ఆల్రెడీ ఒక 3 వారాల ముందే మనము దీని గురించి మనం వీడియో చేసాం ఆల్రెడీ. సరే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా న్యూస్ ఛానళ్లలో దానిపైన చర్చ సాగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అందరూ అనుకున్నారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారు అని. అయినా కూడా కేసీఆర్ అప్పుడు కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయలే. కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయకుండా 2014 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్ళాడు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే కేసీఆర్ కున్న వ్యూహ చిత్రత, కేసీఆర్ కి ఉన్న రాజకీయాల పట్ల అవగాహనే కేసీఆర్ ని తను సీఎం పదవికి వరకు తీసుకెళ్లగలిగింది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తను సొంతగా ఎన్నికల్లోకి వెళ్ళాడు. అప్పుడు గెలిచి చూపించాడు. అంతటి వ్యూహ చిత్రత, అనుభవం కలిగిన కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారి పదవి పోయేసరికి తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తాడా అనేది అంతు చిక్కని ప్రశ్న. అంత అవసరం బీఆర్ఎస్ పార్టీకి ఉందా అనేదే క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నడిపినప్పుడు ఎన్నో ఆటుపోట్లను ఎదురు చూశాడు కేసీఆర్. ఇప్పుడు ఒక్కసారంటే పదవి పోయింది, అధికారం పోయింది. ఇదొక నాకు తెలిసి తెలంగాణ ఉద్యమం ముందు తను ఎదుర్కొన్న సవాళ్లతో ఈ ఒక్కసారి అధికారం దూరం అవడం అనేది పెద్ద సవాలు కాదు కేసీఆర్కి. తను చేయడానికి ఏముంది, ఆల్రెడీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు, కేంద్ర మంత్రిగా ఆల్రెడీ తను చేశాడు. సరే, మళ్ళీ వెళ్ళాలంటే కనుక కేంద్ర మంత్రిగా వెళ్ళాలి, లేదంటే గవర్నర్గా వెళ్ళాలి, ఇంకా కావాలి అనుకుంటే ప్రధానిగా వెళ్ళాలి. ఇప్పుడు ప్రధాని అయితే అయ్యే అవకాశమే లేదు, అది వేరే విషయం అనుకోండి. అది అందనంత దూరంలో ఉంది కేసీఆర్కి. సరే, కేంద్ర మంత్రి అన్న అవుతాడా అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా లేదు మన తెలంగాణ నుంచి. అది కాకుండా ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ ని కేంద్ర మంత్రి చేయండి అని చెప్పి వీళ్ళు పట్టుబట్టి అడిగినా అక్కడ నరేంద్ర మోడీకి ఇష్టం ఉన్నా కూడా ఒప్పుకోలేని పరిస్థితి. కారణం ఏందో మీ అందరికి తెలుసు కావచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీయే ఇటు పక్కన చంద్రబాబు పైన చేయేసి, అటు పక్కన నితీష్ కుమార్ పైన చేయేసి నిలబడ్డాడు. ఏ ఒక్కరు పక్కకు జరిగినా ఇప్పుడు నరేంద్ర మోడీకి కష్టం వచ్చే సమయం ఉంది. కాబట్టి వాళ్ళిద్దరిని కాదని నరేంద్ర మోడీ ఇక్కడ కేసీఆర్ కి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశమే లేదు. సరే, నితీష్ కుమార్ ఒప్పుకుంటాడేమో కేసీఆర్ ని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి, కానీ కేసీఆర్ చేతిలో ఎన్నో దెబ్బలు తిన్న చంద్రబాబు మాత్రం ఒప్పుకునే పరిస్థితి అస్సలే లేదు. ఇది జాతీయ రాజకీయాలను పరిశీలించిన ఏ ఒక్కరికైనా అవగాహన ఉండే అంశమే. సో మరి ఇంకేమొస్తుంది కేసీఆర్కి? ఇక రావాలంటే గవర్నర్ పదవి. గవర్నర్ పదవి మనందరికీ తెలుసు. గవర్నర్ పదవి తీసుకున్నామంటే కనుక ఇంకా ప్రత్యక్ష రాజకీయాలకి మనం ఫుల్ స్టాప్ పెట్టినట్టే. అది చేయగలుగుతాడా కేసీఆర్? అందులో ముఖ్యంగా తన కొడుకు అయినటువంటి కేటీఆర్ మరియు హరీష్ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో రాటుదేలుతున్న సమయంలో తను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై అటు కొడుకుకి, కూతురికి, అల్లుడికి రాజకీయ భవిష్యత్తుకి ఫుల్ స్టాప్ వేసే పని చేసుకుంటాడా? తన వారసులకి ఏదైతే రాజకీయాల బాట అనేది మంచి బాట కాకుండా ముళ్ళ బాటను వేసే ప్రయత్నం చేస్తాడా కేసీఆర్? బీజేపీలో ఒకవేళ విలీనం చేసినట్లయితే ఏ విధంగా కేటీఆర్కి ఉపయోగపడబోతుందో నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. మనందరికీ తెలుసు బీజేపీ రాజకీయాలు అంత ఈజీగా ఉండవు. బీజేపీ ఎప్పుడు సంస్థాగతంగా వాళ్ళ ఏదైతే సిద్ధాంతాలతో ముడిపడి ఉన్న వారికే బీజేపీ అధిక ప్రాధాన్యత ఇస్తుంది, కానీ మధ్యలో వచ్చిన వారికి ఎప్పుడు బీజేపీ అధిక ప్రాధాన్యత ఇవ్వదు. సరే, ఒక అస్సాం ముఖ్యమంత్రి విషయంలో హిమంత బిశ్వశర్మ విషయంలో జరిగి ఉండొచ్చు, నేను దాన్ని కాదనను. ఎందుకంటే కాంగ్రెస్ నుంచి తీసుకున్న హిమంత బిశ్వశర్మని అక్కడ ముఖ్యమంత్రిగా చేశారు. సరే, ఒక హిమంత బిశ్వశర్మ విషయంలో జరిగింది కాబట్టి బీజేపీ మిగతా అందరి విషయంలో కూడా అలానే జరుగుతుందని అనుకోకూడదు. అలా జరుగుంటే గనక బీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్న ఈటెల రాజేందర్ ని ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ప్రకటించాలి, కానీ అది జరగలేదే. ఇలాగే ఉంటాయి బీజేపీ రాజకీయాలు. రేపు కేసీఆర్ కూడా తను మూకుమ్మడిగా బీజేపీలోకి వెళ్ళినా కూడా వచ్చేది ఏమీ ఉండదు. మహా అయితే కేంద్ర ప్రభుత్వం అండ ఉంటుంది కావచ్చు. కాకపోతే కవిత జైలు నుంచి బయటకు బెయిల్ పైన బయటకు వస్తుందేమో కావచ్చు.
ఇంతకు మించి అయితే బీఆర్ఎస్ పార్టీకి ఒరిగే ప్రయోజనం ఏముందో నాకు ఇప్పటికీ కనబడట్లేదు. సరే ఏమవుతుంది, ఒకవేళ కవిత జైల్లోనే ఉంది, ఇప్పుడు ఒకవేళ కవిత జైలు నుంచి బయటకు వచ్చిన, జైలు పాలైన అనే ఏదైతే ఉందో అపవాదు ఆల్రెడీ మూటగట్టుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ తోటి విలీనమయ్యి ఒకవేళ కవిత బయటకు వచ్చిన, పెద్దగా దానివల్ల రాజకీయ లాభం అయితే వీళ్ళకు ఉండదు. కవిత ఆల్రెడీ ఒక 7-8 నెలల నుంచి జైల్లోనే ఉన్నారు. మహా అంటే ఇంకొక 5 నెలలో 6 నెలలో ఉంటారు కావచ్చు. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే, ఈ కేసు అనేది కూడా ఎంతో కొంత రాజకీయ ఒత్తిళ్లతో ముడిపడి ఉన్న కేసు అన్న విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసినంత మాత్రాన కేజ్రీవాల్ అక్కడ కనుక బీజేపీ ప్రెషర్ కి లొంగనంత వరకు కేసు జరుగుతానే ఉంటది. సో కవితకు మళ్ళీ ఎప్పుడైనా సరే మళ్ళీ జైలుకి వెళ్లే అవకాశం ఉండనే ఉంటది అక్కడ. ఈ 4 రోజులు బెయిల్ కోసమే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేసినట్లయితే గనక వీళ్ళ యొక్క అస్తిత్వం ఏముండబోతా ఉంది రేపు. ఇన్ని దాదాపుగా 23 సంవత్సరాలు కష్టపడి పెంచి పోషించిన పార్టీని ఏదో ఒక అధికారం ఒక్కసారి దూరమైంది అనేసరికి ఒక పార్టీలో విలీనం చేస్తే గనక వీరికి అస్తిత్వం ఏమి ఉండదు. రేపు మళ్ళీ గనక తిరిగి మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకోవాలి, మళ్ళీ పార్టీని తిరిగి స్థాపించాలి అంటే అది శక్తికి మించిన పని అవుతుంది. అది ఎంతటి ఉద్యమకారుడైనా, ఎంతటి అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికైనా సరే మళ్ళీ ఇంకొకసారి పార్టీని నిర్మించాలంటే అంత చిన్న ఆషామాషి అంశం కాదు. అప్పుడంటే తెలంగాణ ఉద్యమం తోడైంది కేసీఆర్ కి పార్టీని నిర్మించడానికి, పార్టీని అంచెలంచెలుగా ఎదగడానికి. అప్పుడు తెలంగాణ ఉద్యమం తనకు అనుకోకుండానే ఇతోధికంగా సహాయపడింది. ఇప్పుడేముంటాయి, ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవడానికి తెలంగాణ ఉద్యమం ఉండదు. ఆ స్థాయిలో భావోద్వేగాలు రగల్చే అంశం కావాలి. మళ్ళీ కొత్తగా ఏం అంశం వస్తుంది? ప్రతిసారి ఒక భావోద్వేగాన్ని రగల్చే అంశాన్ని క్రియేట్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు రాజకీయ నాయకులకి. ఎప్పుడో తరానికి ఒక్కసారి మాత్రమే వచ్చే అవకాశం అది. ఆ అవకాశం వచ్చింది, కేసీఆర్ దాన్ని యూజ్ చేసుకున్నాడు, పార్టీని నిర్మించాడు, అధికారంలోకి తెచ్చాడు. ఒక్కసారి కాదు 2 సార్లు తేగలిగాడు. ఒక్కసారి అధికారానికి దూరమైనంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లయితే గనక బీఆర్ఎస్ పార్టీకి మిగిలేది శూన్యమే. ఇంతకంటే ఇంకా చేసే తప్పు ఏమి ఉండదు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నష్టపోతారు, పార్టీని నమ్ముకున్న ఎమ్మెల్యేలు నష్టపోతారు. అసలు అంతెందుకు, వాళ్ళ కుటుంబమే నష్టపోతుంది. కేటీఆర్ ఎన్నో కలలు కన్నాడు పోయినసారి ముఖ్యమంత్రి అవుదామని. ఇక ముఖ్యమంత్రి దేవుడెరుగు. ఒకవేళ బీజేపీ గనక నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే డెఫినెట్ గా నేను చెప్పగలను, మంత్రి కూడా కాలేడు. అలా ఉంటాయి బీజేపీ రాజకీయాలు. ఆ విషయానికి వస్తే బీజేపీ అనే కాదు, ఏ జాతీయ పార్టీ రాజకీయాలైనా అలానే ఉంటాయి. ఇక కేటీఆరే కాకుండా హరీష్ రావు ఉన్నాడు. హరీష్ రావు ఉద్యమం మొదలైనప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే నడిచాడు. కేసీఆర్ కి అన్ని తానే నిలబడ్డాడు. ప్రతి ఆటుపోట్లోనూ, ప్రతి ఓటమి గెలుపులోనూ కూడా కేసీఆర్ వెన్నంటి ఉన్నాడు. కవిత ఉంది, కేటీఆర్ ఉన్నాడు. వీళ్ళనే కాకుండా ఎంతో మంది ఉద్యమ నాయకులు కేసీఆర్ తో పాటు ఉన్నారు. ఈ ఉద్యమ నాయకులందరికీ కూడా బీజేపీ తను సరైన స్థానం ఇవ్వగలదా అంటే నిర్ద్వందంగా మనకు అనుమానమే కలుగుతుంది. బీఆర్ఎస్ తో ఈ ఉద్యమకారులకి ఒక అనుబంధం ఉండొచ్చు, కానీ బీజేపీ పార్టీకి లేదు కదా. ఇక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులతో ఎంతో కొంత పరిచయాలు ఉండొచ్చు టీఆర్ఎస్ ఉద్యమకారులకి, కానీ అక్కడ బీజేపీ జాతీయ నాయకత్వానికి ఏమాత్రం వీళ్ళతో పరిచయాలు కానీ అవి లేవు కదా. సో ఏ విధంగా వీళ్ళకి సముచిత స్థానం ఇవ్వగలుగుతుంది బీజేపీ? సో ఆ సముచిత స్థానమే ఇవ్వలేనప్పుడు, తన కార్యకర్తలకి నాయకులకి సరైన గుర్తింపే లేనప్పుడు, సరైన గుర్తింపే దక్కని పరిస్థితులు ఉంటే కనుక అప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసి బీఆర్ఎస్ ఏం సాధించబోతా ఉంది? అసలు బీఆర్ఎస్ కి ఇది ఏ మేర లాభం? ఇది అసలు బీఆర్ఎస్ కి ఇది ఎందుకు అవసరం వచ్చిన తంట? ఇలా చూస్తే అలా అయిపోతాయి. ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయి 1 సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. అందులోనూ గట్టిగా 3 సంవత్సరాలు వీళ్ళు అధికార పక్ష ఒత్తిళ్లను తట్టుకొని నిలబడగలగాల్సింది. చివరి సంవత్సరం ఎలాగో ఎన్నికల వ్యూహాలు, ఎన్నికల ఆ హల్చల్లోనే వెళ్ళిపోతా ఉంటది. ఈ 3 సంవత్సరాలు కూడా ఓపిక పట్టలేకుంటే గనక ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఎన్నో ఇబ్బందులకు ఎదిరించి పార్టీని ఇంత స్థాయికి తీసుకెళ్లి ఇప్పుడు ఒకేసారి అంత ఎవరెస్ట్ శిఖరం పైన ఉన్నటువంటి పార్టీని పాతాళంలో పడేయడం అవసరమా? ఒకవేళ నిజంగా మళ్ళీ రేపు అవసరం వస్తే మళ్ళీ పార్టీ నిర్మించి ఎవరెస్ట్ శిఖరానికి తీసుకెళ్లగలిగే నాయకుడు బీఆర్ఎస్ కు ఉన్నాడా? అది సాధ్యమా? ఇవన్నీ సాధ్యం కాదని కేసీఆర్ కు తెలుసు. నిజంగానే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లయితే గనక కేసీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ గాని ఇంతకు మించిన పెద్ద తప్పు చేసి ఉండరు, ఇక చేయబోరు.
చూద్దాం మరి ఏం జరగబోతుందో.